గట్కేసర్ మండలం రెవెన్యూ పరిధి కొరెములలోని ఏకశిలా వెంచర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 1985లో వేసిన ఏకశిలా లేఅవుట్లో వందలాది మంది మధ్యతరగతి ప్రజలు కొన్న ప్లాట్లపై కన్నేసి అధికారుల అండతో సర్వే చేసేందుకు కబ్జాదారుడు ప్రయత్నించడంతో ప్లాట్ ఓనర్లు ఏకశిలా వెంచర్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఏకశిలా వెంచర్ ప్లాట్ ఓనర్లకు ఏకశిలలో భూములు కొన్న వెంకటేష్ కి మధ్య భూతగాదాలు గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నాయి. ఈ విషయంలో గతంలో ఎంపీ ఈటెల రాజేందర్ జోక్యం చేసుకుని ప్లాట్ల ఓనర్ల మద్దతుగా నిలిచి వెంకటేష్ అనుచరులపై చేయించుకున్నారు. కేసులు కూడా జరిగాయి. ఇన్కమ్ రైట్ సర్టిఫికేట్ 13 years కి ఇచ్చారండి. అప్పుడే కొన్నాం. క్లియర్ ఇన్కమ్ రైట్ సర్టిఫికేట్ ఇస్తేది మళ్ళీ తర్వాత వాళ్ళది ల్యాండ్ అంటే ఎలా ఒప్పుకుంటాం? మోసం చేసిండు అని చెప్తుండే. ఇప్పుడు గుండా ఏం తెలుసు అని మోసం చేసిండు. అప్పుడు మరి ఏం చేసిండు? అప్పుడు కళ్ళు మూసుకుంటా వాడు మరి ఆఫీస్ నుంచి తీసుకున్న ప్లాట్లు ఇవి 87 డాక్యుమెంట్స్ 87 ఎంప్లాయీ ఏపీఎస్సిబి అసిస్టెంట్ ఇంజనీర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి ఇచ్చారు. నేను 5 years ఉన్నప్పటి నుండి నాకని చెప్పి నాకే ఇచ్చారు సార్ డాడీ. అదే సార్ మా ఫాదర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ మీరు ఇప్పుడు నా పేరు మీద అయ్యింది. ఒక్కరిద్దరు కాదు కదా, చెప్పండి. ఎవరికి ఇచ్చారు? నేను అదే చెప్తున్నా. నేను కూడా క్లారిటీ తీసుకున్న తర్వాతనే మాట్లాడతా. నువ్వు మాటికి నీ లిమిట్ ఏంది, నీది ఏందో చూసుకుంటున్నావు. ఇవన్నీ అవసరం లేదు. ఏం చేయాలో నాకు తెలుసు. నేను ఎట్లా చేయాలో చేస్తాను కావాలనుకుంటే. నా డ్యూటీ ఏంది అని నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు మాట్లాడేది ఎట్లనే ఉంది. చూపించారు నాకు మొత్తం ఫైల్ మొత్తం చూపించారు. నేను చూసిన. నేను ఏమైనా కామెంట్ చేసిన దాని మీద మరి మీరు ఎందుకు మాట అంటున్నారు? లేదు, మీరు తిరుగుతున్నారు కదా అని చెప్పి ఒకసారి మళ్ళీ చూడాలి కదా. మరి నేను ఏం చూడండి ఇక్కడ నేను వచ్చింది నోటీస్ ఇచ్చింది కదా. నంబర్ కూడా రాసింది కరెక్టే. మీకు ఎట్లా తెలిసింది అసలు ఇన్ఫర్మేషన్? నేను నోటీస్ ఇవ్వడానికి మీకు తెలిసింది.